నాగార్జున సాగర్ బౌద్ధ స్తూపం నల్గొండలోని పచ్చల సోమేశ్వర ఆలయం నుంచి పలు చారిత్రక విగ్రహాలను గుంటూరుకు తరలించుకుపోయారన్నారు జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ సంపదను తిరిగి రప్పించుకోలేకపోవడం విచారకరమని అన్నారు. నల్గొండ జిల్లాలో మీడియాతో మాట్లాడిన కవిత ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు పేకమేడల్లా కూలిపోతున్నా ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోలేకపోవడం దారుణమని విమర్శించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిన సంఘటనపై కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ చేయాలని ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి మెగా కంపెనీతో ఫెవికాల్ సంబంధం ఉన్నట్టుంది అని కామెంట్ చేశారు కవిత. జిల్లాలో ప్రాజెక్టులకు నష్టం జరిగితే జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించలేకపోవడం దురదృష్టకరమని అన్నారు. దామర్చర్ల యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి మాట్లాడిన కవిత 5 యూనిట్లు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్లాంట్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. దిండి లిఫ్ట్ స్కామ్, నక్కలగండి, ఎస్ఎల్బీసీ సొరంగం పనులను వెంటనే పూర్తి చేసి కరువు బాధిత ప్రాంతాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు కవిత నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి శానిటేషన్, సెక్యూరిటీ, దోబీలు తదితర సిబ్బందులతో మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.